నమస్కారం. నేను వెంకటరత్నం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రధాన వార్తలు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ జఫర్గఢ్లోని మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమాన్ని చుట్టుముట్టినటువంటి ఎన్ఐఏ అధికారులు ఆశ్రమ నిర్వాహకుడైన గాదె ఎన్నయ్యను అరెస్టు చేశారు. మరణించిన సిపిఐ మావోయిస్టు ఖాతా రామచంద్రారెడ్డి సంస్మరణ సభలో గాదె ఎన్నయ్య అక్కడి సమూహాన్ని ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగం రెచ్చగొట్టేలే ఉందంటూ ఎన్ఐఏ అధికారులు ఆరోపించారు. దీనికి సంబంధించి ముందే నోటీసులు ప్రిపేర్ చేసిన ఎన్ఐఏ అధికారులు ఈరోజు నోటీసులు ఇచ్చి అప్పటికప్పుడే అతన్ని అరెస్ట్ చేశారు. భారత ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను విమర్శించినట్టు దర్యాప్తులో తేలడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గాదె ఎన్నయ్యను నాంపల్లి కోర్టుకు తరలించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గాంధీ విగ్రహం ముందు ఎంపీ పోరిక బలరాం నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్టేషన్ గన్పూర్ డివిజన్ కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీ దుమారం రేపింది. స్థానిక మున్సిపాలిటీ అధికారులు, కమిషనర్, పోలీసులు జోక్యం చేసుకుని ఫ్లెక్సీని తొలగించడంపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నేతలను, కార్యకర్తలను పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. తాను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నానంటున్నటువంటి కడియం శ్రీహరి రాజకీయాలను తప్పుదోవ పట్టిస్తున్నానని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. దమ్ముంటే బీఆర్ఎస్ కండువా కప్పుకొని బహిరంగంగా తిరగాలంటూ సవాల్ విసిరారు.